వాక్యమే మనలో జీవమును పుట్టించి దేవుని కృప మరింత ఎక్కువగా పొందుకున్నట్లుగా మనము దేవుణ్ణి అడగవలసినటువంటి వస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యము సజీవమైనది, బలము గలది. అది మనతో మాట్లాడుతుందని గ్రహించున్నాడు. మనము దాన్ని ఒక సవాలుగా స్వీకరించి దేవుని మహిమ కొరకు బ్రతకడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి దేవుని యొక్క వాక్యము అత్యంత శ్రేష్టమైనది, ఘనత కలిగినటువంటిది. ఆయనకి భయపడటం, ఆయన మాటలు అంగీకరించడం, ఆయన కొరకు జీవించటం చాలా ఉన్నతమైనటువంటిది. అయితే బైబిల్ గ్రంథంలో దేవునికి ఉన్నటువంటి దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప సంకల్పాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఈరోజు నేను ఆశపడుతున్నాను. దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం పలుమార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆదికాండము 12వ అధ్యాయములో ఉన్నటువంటి మాట ఏంటంటే, 2వ వచనంలో దేవుడు అబ్రహాముకు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆస్వాదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశ్రయించబడినని అబ్రహాముతో అనగా, దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు చాలా లోతైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భూమి యొక్క సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశ్రయించబడినని అబ్రహాముతో చెప్పాడు. దేవుని యొక్క ప్లాన్ని అబ్రహాంకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగనే అబ్రహాంకి కాదు, ఇస్సాకి, యాకోబు కూడా దీన్ని తెలియజేశాడు. ఒకసారి ఇస్సాకు విషయంలో కూడా మనం చూస్తే ఆదికాండము 28వ అధ్యాయంలో ఇదే మాట మనం యాకోబు విషయంలో కూడా చూడొచ్చు. ఇస్సాకు కూడా చేశాడు, తర్వాత యాకోబు కూడా అక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి 28వ అధ్యాయము 13వ వచనము, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశించ. ఇక్కడ మళ్ళీ సేమ్ దేవుడు అబ్రహాంతో ఎలాగైతే మాట్లాడుతున్నాడో సేమ్ యాకోబుతో కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. భూమి యొక్క ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలంగా ఏం చేయబడతాయి? ఆశ్రయించబడతాయి. దేవుని యొక్క సంకల్పం అంటే మనకి బైబిల్ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క సంకల్పాన్ని, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడతాయనేటువంటి సంగతిని దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, బైబిల్ గ్రంథమును లో ఉన్నటువంటి దేవుని సంకల్పాన్నంతా గ్రహించుటకు మానవునికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి ఆయన సంకల్పం అంతా కూడా మానవుడు గ్రహించవలసిన వాడై ఉన్నాడు. ఒక సంగతి ఏంటంటే,
కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి మనకి పరిపూర్ణ జ్ఞానం అర్థం కావాలంటే పాత నిబంధన మనం చదవలసిన వారమైన. పాత నిబంధన అర్థం కాకుండా ఒక వ్యక్తి కొత్త నిబంధన అర్థం చేసుకోలేడు. దేవుని సంకల్పం అనేటువంటిది కొనసాగింపుగా వచ్చినటువంటిది. దేవుడు అంటే ఈ ప్లాన్ అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి మళ్ళీ ఎవరు వచ్చారంటే ఇశ్రాయేలు వచ్చారు. ఆ ఇశ్రాయేల్కి మళ్ళా దేవుడు ఏం చేశాడంటే వారు క్రమంగా నడుచుకోవడానికి దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వారు చేసేటువంటి ముఖ్యంగా వారు పాపం చేస్తే ఏం చేయాలనేటువంటి కట్టడాలు కూడా వారికి ఇచ్చాడు. ఏ పాపాలు ప్రాయశ్చిత్తం కలిగినటువంటివో, ఏ పాపం చేస్తే ఏం చేయాలి అనేటువంటి నియమ నిబంధనలన్నీ కూడా పాత నిబంధనలో దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ప్రత్యక్షపు గుడారాన్ని గురించి కూడా పాత నిబంధన తెలియపరచబడుతుంది. ఇవన్నీ కూడా పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఎందుకనంటే పరిపూర్ణంగా క్రీస్తుని అర్థం చేసుకోవడానికి. ఇక్కడ మనం 2 విషయాలు చదివాం. ఆదికాండంలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి చదివాం, అలాగనే ఆదికాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి చదివాం. దేవుడు పౌలు గారికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఎంత విశేషమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు అంటే, ఒకవేళ మనము ఆ యొక్క మాటలు మనకు తెలియపరచబడకపోయిండుంటే దేవుని సంకల్పం ఏమిటో మనకు అర్థం కాకపోయిండును. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు పాత నిబంధన దగ్గర నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే విషయంలో మనం చూసినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే 16వ వచనము, అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. గలతీ 3వ అధ్యాయము 16వ వచనము, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకును అనిను. ఆ సంతానము క్రీస్తు. అంటే దేవుడు ఎప్పుడు ప్లాన్ కలిగి ఉన్నాడు? ఆయన అనాదికాల సంకల్పంలో ముఖ్యంగా ఆలోచించినట్లయితే క్రీస్తు ద్వారా ఈ లోకానికి జ్ఞానం అనేటువంటి తెలియపరచాలనుకున్నాడు. భూలోక వంశాలన్నీ నీ సంతానం ద్వారా ఆశ్రయించబడినంటే, అందుకే మనకి మత్తయి సువార్తలో ఏముందంటే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలు, వారి గర్భవాసంలో నుంచి యేసు ప్రభువారిని లోకానికి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన దైవత్వంలో ఒక్కటిగా ఉండి ఆయన ఈ భూమి మీదకి రావడంలో దేవుని యొక్క అనాదికాల సంకల్పము, నిత్య సంకల్పం అనేటువంటిది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈ వచనాలు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి పలుమార్లు పాత నిబంధన గ్రంథంలో ఏర్పాటు చేయడం. అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటిది కాదు, అప్పటికప్పుడు అనుకునేటువంటి నిర్ణయం కాదు, దేవుని యొక్క సంకల్పం ఇది. అంటే మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, అందుకే ఇక్కడ పేతురు గారు మాట్లాడేటప్పుడు ఒక సంగతిని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా పేతురు సువార్తను ప్రకటించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను పేతురు గారు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనము, అక్కడ ఒక మాట ఉంది. 2:23లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి. దేవుడు నిశ్చయించిన సంకల్పం, దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఎప్పుడుది ఈ ప్లాను? మన వాళ్ళని, అందుకే ఎఫెసీ పత్రికలో కూడా మనము ఎఫెసీ పత్రిక గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. అందులో జగత్తు పునాది వేయబడక ముందే
ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏం చేసుకున్నాడంటే ఆయన ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త మనుషులకు ఎంత గొప్పది అని అంటే, ఎంత ఆశీర్వాదాన్ని కలగజేసింది అని అంటే, రోమాపత్రికలో పౌలు గారు అన్నట్లుగా సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, అది యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను, రక్షణ కలగజేయుటకు అది దేవుని యొక్క శక్తి అని. కనుక సువార్త అనేటువంటిది అప్పటికప్పుడు డిసైడ్ అయ్యింది కాదు. అది కొత్త నిబంధనలో అంటే మనకి మత్తయి సువార్తలో అది బయలుపరచబడింది క్రీస్తు ద్వారా, కానీ అది అనాది కాల సంకల్పంలోనే ఉన్నది. దేవుడు ప్లాన్ ముందుగానే ఉంది. కొన్ని విషయాలు మనం ఆలోచించినట్లయితే, సువార్తను కూర్చుని అంటే సువార్త అని అనగానే 1 కొరింథీలో ఉన్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పేతురు అక్కడ పౌలు గారు రాసినటువంటి మాటను ఒకసారి పౌలు గారు రాస్తున్నారు ఆ విషయాన్ని. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి. 15వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మీరు చూసినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే ఏం చేశారు, నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఎందరు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొట్టమొదట మీకు అప్పగించాను. ఏంటి అది అని అంటే, ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అదేమనగా ఇక్కడ ఒక మాట ఉంది, లేఖనముల ప్రకారము. ఏ ప్రకారము? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా పాత నిబంధన గ్రంథంలో, ఇందాక కూడా వచనం చదివారు మూలవాక్యంలో, క్రీస్తు శరీరము కుళ్ళిపోలేదనియో. ఇది ఆల్రెడీ ముందుగానే దావీదు లేఖనముల ప్రకారం, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్ట, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. లేఖనముల ప్రకారము ఏం జరిగింది అక్కడ చెప్పండి. లేఖనముల ప్రకారము అక్కడ క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం మృతి పొందాడు ఆయన. మళ్ళీ ఏం చేయబడ్డాడంటే సమాధి చేయబడెను. తర్వాత లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీవు. దావీదు ముందుగానే ప్రవచన రూపంగా దేవుని ఆత్మ దావీదు ద్వారా పలికించింది ఈ మాటని. నిజంగా ఆలోచించినట్లయితే లేఖనముల ప్రకారం ఇదంతా కూడా జరిగింది. అంటే సువార్త అంటే ఏంటి అసలు ఈ రోజున ఆలోచించినట్లయితే, సువార్త అంటే ప్రజలు ఏదేదో అనుకుంటున్నారు. సువార్త అంటే చాలామంది అనుకునేటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున సువార్త విషయానికి వచ్చేటప్పటికి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, క్రీస్తు ప్రభుని లేఖన రీతిగా లేదంటే అనాదికాల సంకల్పం రీతిగా వచ్చినటువంటి ఈ సువార్తను గురించి మనం ఆలోచించినట్లయితే, ఈ సువార్తను ప్రజలకు క్రీస్తు గురించి బోధించవలసినటువంటి అవసరం ఉంది. ఆ సువార్త ద్వారా ప్రజలు రక్షించబడతారనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. మానవుడు రక్షించబడటకు దేవుడు వేసినటువంటి సంకల్పం ఇది. కనుక ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, సువార్త ప్రకారంగా ఆయన ఏం చేశాడనంటే, ఆయన మృతి పొందాడు మన పాపాల నిమిత్తం, సమాధి చేయబడ్డాడు, మళ్ళా తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తు మరణము ప్రవచించబడింది, అది నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ప్రవచించబడింది, అది మళ్ళా ఏం చేయబడింది, నెరవేరింది.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం కూడా ప్రవచించబడింది. అది మళ్ళా ఏం చేయబడింది? నెరవేరింది. కనుక ఇప్పుడు క్రైస్తవ్యం కట్టబడింది దేని మీదనంటే క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుద్ధాల మీద కట్టబడింది. ఈరోజు సువార్త అంటే మానవులు ఇదిగో దేవుడు నీకు అది చేస్తాడు కాబట్టి నువ్వు యేసుప్రభు నమ్ముకోండు, ఇది అనాదికాల సంఘంలో ఏర్పాటు చేసిన సంకల్పం కాదు. ఇది ప్రజలు ఈ రోజున ఎక్కడ మోసపోతున్నారు. మీరు వాక్యం గురించి నిజమే మంచి మాట సహోదరులు తెలియజేశారు. ఇంటికి వెళ్ళిన వెంటనే వాక్యాన్ని చర్చించుకోవాలి. చర్చించుకోకపోతే ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. వాక్యాన్ని చర్చించుకుంటే ద్వారా మనం మరింత వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండండి. మనం ఇంటి దగ్గర మాత్రమే కాదు, మన స్నేహితులతో లేదంటే మనకు తెలిసినటువంటి వారితో దేవుని కూర్చున్నటువంటి సంగతులను మనం పంచుకున్నటువంటి వారు. ముఖ్యంగా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు చెప్పినటువంటి వాక్యాన్ని దేవుని సంకల్పంలో మనల్ని ఎన్నుకోవడం, దేవుడు మనతో మాట్లాడడం, అది కుటుంబం అంతా చర్చించుకోవాల్సినటువంటి వారు. ఎందుకనంటే ఆయన మనందరి కొరకు కూడా కలవరశిల్లో ఏమైపోయాడు? ఆయన బలైపోయాడు. కలవరశిల్లో ఆయన రక్తం ఏం చేయబడింది? కాల్చబడింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశానంటే, అందుకే బైబిల్ గ్రంథాల అపోస్తుల గారు ఏముందంటే మరణ వేదన నుంచి దేవుడు ఆయన ఏం చేశాడు? మరణ వేదన ఆయనది, చాలా వేదన పొందాడు ఆయన. ఈరోజు సువార్త మనకు వచ్చిందంటే సులువుగా వచ్చినటువంటిది కాదు. దేవుని వాక్యం ఈరోజు మనకు వచ్చిందనంటే అది సులువుగా వచ్చినటువంటిది కాదు. అది ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు, లేదంటే ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క మరణము వలన వచ్చినటువంటి సువార్త అనేటువంటిది. కనుక అందుకే అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడ విషయం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణము, సమాధి, పునరుద్ధానం. ఈ పునరుద్ధానం సాధారణంగా మన లైఫ్లో ఎక్కువ క్రీస్తు కొరకు బ్రతకడానికి మనకి సపోర్ట్ చేసేటువంటిది ఏంటంటే పునరుద్ధానం. పునరుద్ధానము అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే కొంతమంది కొరింథీ సంఘంలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఏంటి కొరింథీ సంఘాన్ని డిస్టర్బ్ చేసేది ఏంటంటే పునరుద్ధానం అనేటువంటిది ఏమంటున్నారండి వాళ్ళు? ఈరోజు మనం పునరుద్ధానం ఉందనుకుని బ్రతుకుతున్నామా, లేదనుకుని బ్రతుకుతున్నామా? ఉందనుకుంటే జీవితాలు ఎలాగుంటాయి? ఈ భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది కనుక భవిష్యత్తు అంటే ఈ భూమి మీదే అని అనుకునే వాళ్ళు పునరుద్ధానం నమ్మట్లేదు. ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపెన్? మరణం తర్వాత ఉండేటువంటి జీవితం మీద అక్కడ మరణం తర్వాత నేను చనిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి సంగతిని గూర్చి మానవులు బహు తక్కువగా ఆలోచిస్తున్నారు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసండి, మన అంతమును గూర్చిన ఆలోచన మన జీవిత అంతంలో ఉండడం ఎంతో విచారకరం అన్నాడు. అంటే లైఫ్లో విషయాల్లో అతి ఎక్కువగా టేకిటీజీగా తీసుకునే సబ్జెక్ట్ ఏంటంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో ముందే మనం అసలు ఆలోచించకపోవడం. భూమి మీద ఎలాగోలా గెట్టాన్ని అయిపోతే బాగున్ను అనేటువంటి ఆలోచన మానవుల్లో కలిగి ఉండడం ద్వారా, కానీ తీర్పు ఉందని, పునరుద్ధానం ఉందని, ఆయన తిరిగి లేపబడని ఎడల ఇది వ్యర్థమవుతుంది. కానీ ఆయన తిరిగి ఏం చేశాడు? లేచాడు. పునరుద్ధానానికి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆయనతో స్వయంగా ఉన్నటువంటి వారు ఆయన చూశారు తిరిగి లేచిన తర్వాత. చూడండి, ఇక్కడ అదే విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చూడండి, అక్కడ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి. 4వ వచనంలో మాట్లాడుతూ, 15:4లో మాట్లాడుతూ, లేఖనముల ప్రకారం 3వ దినమున
లేపబడెను. ఆయన కేఫాకును, కేఫా అంటే పేతురు, తరువాత 12 కనబడెను. తిరిగి లేచిన తర్వాత ఎవరికి కనబడ్డాడు ఆయన? పేతురికి కనబడ్డాడు, కేఫాకి. అలాగనే 12 కూడా ఎవరు కనబడ్డారు? అందుకే అన్నాడు ఆయన, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త పాటించండి. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. ఎందుకంటే నేను తిరిగి లేచాను, దానికి ఎవిడెన్స్ మీరే. ఆయన ఏమంటున్నాడనంటే, యేసు ప్రభువారు తిరిగి లేచారనడానికి సాక్షులుగా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి వారేమీ తెలివి తక్కువ వారు కాదు. పౌలు గారు అస్సలు తెలివి తక్కువ వారు కాదు. సకల విద్యల్లో ఆరితేరిన వ్యక్తి అయినా. ఆయన ఖ్యాతి కానీ, ఆయన హెబ్రీ మాట్లాడితే అందరూ సైలెంట్ అయిపోయారు. అలా పౌలు గారు ఏమి అజ్ఞాని కాదు. ఆయన భౌతిక దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడు చూడండి పౌలు గారి జ్ఞానాన్ని. ధర్మశాస్త్రం విషయమై ఆయన గమాలియేలు పాదాల దగ్గర ఏం చేశాడండి? నేర్చుకున్నాడు ఆయన. ఈరోజు చాలామంది ఎడ్యుకేటెడ్స్ సువార్తని కొంచెం ఎర్రితనంగా చూస్తారు. కొంతమంది ఇంకా తెలివైన బుర్రలు ఉంటాయి కదా, వాళ్ళు ఇంకా ఎలా. అందుకే అన్నాడు, సువార్త నశించున్న వారికి వెర్రితనంగా ఉంది. చాలామంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారనంటే, ఈ రోజున సువార్త అనేటువంటిది ఏనుగా సంకల్పం. ఇది వెర్రితనంగా చూడండి. పౌలే చెప్పాడు ఆ విషయాన్ని. ఈరోజు పౌలు గారి గురించి ఆలోచించినట్లయితే ఆయన యొక్క ఖ్యాతి ఎలాంటిది? అసలు పౌలు గారు తన యొక్క సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టేసి అసలు క్రీస్తు కోసం అన్ని శ్రమలు భరించడానికి ఎందుకు వచ్చాడు? వేస్ట్ కదా. ఎందుకు వచ్చాడు అంటే, ఆయన పునరుద్ధానాన్ని తన హృదయంలో అనుభవించాడు. అందుకే చూడండి, పౌలు గారి యొక్క ఖ్యాతి గురించి మనకు తెలియదు కాదు. ఒకరోజు నిజంగా మాట్లాడితే, ఆయన హెబ్రీ భాష మాట్లాడుతుంటే అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఈయనకి ఈ భాష కూడా వచ్చా. రోమా పౌరుషత్వం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క విషయాలను కనుక చూసినట్లయితే ఆయన హెబ్రీల సంతానం ఏమన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ధర్మశాస్త్రం విషయం ఏమంటున్నాడు? పరిసయుడినే, ద ఎక్స్పర్ట్ ఇన్ ద లా. చదువుకున్నాడు ఆయన. ఈ రోజులో ఒక యూనివర్సిటీలో చదివిన దాంతో సమానం. అంటే ఈ రోజుల్లో ఆ రోజుల్లో అలాంటి బిల్డింగ్స్ లేవు కాబట్టి అనుకున్నాం. కానీ ఈ రోజుల్లో ఒక యూనివర్సిటీలో చదివితే ఎంత ఎడ్యుకేటెడ్ అవుతారో, పౌలు గారు అలాంటి దాంతో సమానం ఆ రోజుల్లో. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో లేఖనాలను తీసుకొచ్చి, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి, క్రీస్తుని నీవెవరు ప్రభువా అని ఆయన్ని ఎవరు అడిగారు పడిపోయినప్పుడు? నిజంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఎవరు ప్రభువా నువ్వు అని అడిగిన ఆయన గురించి విస్తారంగా చెప్పింది ఆయనే. చివరికి నువ్వెవరో అని అడిగిన ఆయన ఎవరో లోకానికి తెలియజేశాడు. అందుకే అన్నాడు, నువ్వు హింసించున్న యేసును నేనే. పౌలు గారు ఎంత డెప్త్ నాలెడ్జ్లోకి వెళ్ళిపోయాడంటే, నిజంగా ఆలోచించిన పత్రికలు మనం చదివినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను తీసుకొచ్చి యూదుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీలాంటి వాడినే, నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, ఒకవేళ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన వాడు క్రీస్తు అనుకున్నాడు ఆయన. యోధా మతాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు క్రైస్తవులు వచ్చి అని చెప్పి ఏం చేశాడంటే, క్రైస్తవులందరినీ ఏం చేస్తున్నాడండి ఆయన? చంపుతున్నాడు. కానీ ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఏ దేవుడి గురించి అయితే ప్రవచించబడిందో ఆ దేవుడే ప్రత్యక్షంగా ఆయన కనబడినప్పుడు చతికిలు పడ్డాడు. మానవుడు ఎక్కడ దిక్కున చతికిలు పడతాడు తన యొక్క జ్ఞానంతో. ప్రభు వారి హృదయాల్లో సువార్తను ప్రకాశింపజేసినాడు. మానవుడు చతికిలు పడతాడు. తన యొక్క లాజిక్తోనూ, తన తెలివితేటలతోనూ, తనకు అర్థమైన దాంతోని పోరాటం చేయాలనుకున్నవాడు ఎక్కడో ఒక చతికిలు పడతాడు సువార్త దగ్గర. పౌలుగా చతికిలు పట్టాడు. ఆ వెలుగును చూశాను నేను, అది కూడా అంటున్నాడు ఆయన. ఆయన పునరుద్ధానానికి తాను కూడా సాక్షి అంటున్నాడు. కనుక అక్కడ చూడండి ఏమంటున్నాడంటే, మీరు చూడండి ఆయన కేఫాకును 6వ వచనంలో కేఫాకును తరువాత 12 కనబడను. కేఫాకి కనబడ్డాడు. తర్వాత మళ్ళీ ఎవరికి కనబడ్డాడు? ఆయన
12కి కనపడ్డాడు. తర్వాత ఎవరికి కనపడచ్చు? అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం ముందే కనపడ్డాడు. ఎప్పుడు? తిరిగి లేచిన తర్వాత ఇంకా మనం చూసినట్లయితే వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునుకు అటు తర్వాత అపోస్తులకు అందరికీ మళ్ళీ కనబడ్డాను. తర్వాత ఏముందనంటే 8వ వచనంలో అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున నాకును కనబడాను. ఇది వండర్ఫుల్ వెస్ ఆఫ్ ద బైబిల్. నాకు కనబడ్డాడు ఆయన. చూడండి, పౌలుకి అనుగ్రహించబడి దేవుని ప్రత్యక్షత ఎప్పుడు కనపడ్డాడు ఆయనకి? అంటే ఆయన గురించి ఏమనుకున్నాడనంటే క్రీస్తు అంటే మామూలు వ్యక్తి అనుకున్నాడు ఆయన. ఈయన ఎవరో కొత్తగా స్థాపించడానికి వచ్చారేమో అనుకున్నాడు. అందుకే క్రైస్తవులు ఎంత కోపం అంటే మొట్టమొదట హతసాక్షి ఎవరో? స్టెఫను. ఆయన చంపేసిన దాంట్లో చావునకు సమ్మతించింది పౌలే. మానవుడు తన యొక్క జ్ఞానముతో, తన యొక్క తెలివితేటలతో ముందుకెళ్తున్నప్పుడు, ప్రభు సువార్త తనకు ప్రత్యక్షమైనప్పుడు తన జీవితం ఏమైపోతూ ఉంటుంది? టర్న్ అయిపోతూ ఉంటుంది. అందుకే అన్నాడు, సువార్తను గురించి సిగ్గబడినాం. నమ్మే ప్రతి వాడికి యూదుడంటే ధర్మశాస్త్రంలో బాగా ఆడితేనవాడు. గ్రీకుడు అంటే గ్రీకుల జ్ఞానానికి పుట్టినిల్లు గ్రీకు. ఏథెన్స్ వెళ్ళాడు ఆయన. మామూలు దగ్గరికి వెళ్ళలేదు ఆయన. ఏథెన్స్ వెళ్ళాడు. ఏథెన్స్లో అందరూ పండితులు, ఫిలాసఫర్స్. కొరింథీ పత్రికలో ఏముందంటే వేర్ ఈజ్ ద ఫిలాసఫర్? రండి, ఫిలాసఫర్ ఎక్కడున్నాడు? రండి. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? రండి. అది చక్కని మాట ఉంది. వేర్ ఈజ్ ద ఫిలాసఫర్? నీ ఫిలాసఫీ క్రీస్తుని పక్కన పెట్టేసిందంటే నీ ఫిలాసఫీ జీరో. ఎందుకో తెలుసా? ఇది దేవుని అనాదికాల సంకల్పం. అందుకే అంటున్నాడు, కొంతమంది ఫిలాసఫర్స్ ఏం చేస్తున్నారంటే కొరింథీ సంఘాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమని డిస్టర్బ్ చేస్తున్నారంటే పునరుద్ధానం లేదు, ఈ రేపు చనిపోతాం, అంతే, అయిపోయింది, తిందుము త్రాగుదాం. ఇది ఆ గ్రీకుల ఫిలాసఫీ. ఇక్కడ ఈరోజు మన ఫిలాసఫీ ఏంటి లైఫ్లో? ఎలాగ రేపు చనిపోతాం కాబట్టి రేపటి వరకు ఏం కావాలో అవి సమకూర్చుకోవడమేనా మన పని? తర్వాత నెక్స్ట్ వారికి కొంత ఆశ, ఇదేనా పని? క్రీస్తు కొరకు బ్రతకక్కర్లేదా ఈ భూమి మీద? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? పౌలు గారు ఇంత లోతుగా చెప్తున్నాడంటే, దేవుడు ఏం చేశాడంటే పౌలు గారి ద్వారా మళ్ళా ఏం చేశాడనంటే ఆయన ఎన్నుకొని, ఆయన ఎవరో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. ఎవరో మాట్లాడింది ఒకప్పుడు క్రీస్తుని హింసించిన ఆయన కదా. కనుక సువార్త మనుషుడిని ఏ విధంగా తయారు చేస్తుందో చూడండి. అందుకే కింద చెప్తున్నాడు, ఏమన్నాడనంటే అందరికీ కూడా చెప్పాడు, సీరియస్గా చెప్పాడు. ఏమన్నాడంటే కొరింథీ పత్రికలో ఏమన్నాడంటే రేపు చనిపోదుం గనుక తిందుము త్రాగుదుము. కనుక ఆయన ఏమన్నాడంటే మోసపోకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని రాసాడే లేదండి. దేవుని కూర్చో ఈ రోజున లోకానికి ఎవరిని కూర్చుని జ్ఞానం లేదు, అన్ని జ్ఞానాలు ఉన్నాయి. కానీ ప్రజలకు ఆ రోజు కొందరికి లేదు. ఈరోజు శాతం పెరిగింది. ఎందుకంటే ఆ రోజు ఇంకా ధర్మశాస్త్రం ఇది తెలిసినటువంటి వారు ఉన్నారు కొంతమంది, వారిని బట్టి గ్రహించారు లోకానికి. అందుకే ఏం చేశాడనంటే సంఘం ఎంత గొప్పదేనంటే, సంఘం కూర్చున్నటువంటి మాట చెప్తూ ఆయన ఏమంటున్నాడనంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, దేవుడు 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పిన, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం ఇది చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి
శోధింప సైక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఇప్పుడు అందరికీ తెలియపరచాలట, అటు యూదులకి ఇటు అన్యజనులు. ఈ రోజున ప్రపంచ గందరగోళం అంతా ఏ సబ్జెక్ట్ దగ్గర ఉందంటే దేవుడు అనే సబ్జెక్ట్ దగ్గర. ఎక్కువ సమస్యల కారణం ఇదే. నిజదేవుడు ఎవరో, ఆయన సంకల్పం ఏంటి, ఈ భూమి మీద మానవుడు ఎందుకున్నాడు. కొంతమంది ఏంటంటే కొంచెం సర్దుకుపోయేటువంటి అలవాటు ఏంటంటే, ఎందుకులేండి ఇవన్నీ కూడా, ఎవరైనా చివరికి అక్కడ, ఇవన్నీ కాదు. దేవుని గూర్చి తెలియసైక్యమైనది ఏదో అది వారి మధ్య విశదపరిచాడంటే ఆయన జ్ఞానాన్ని. జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వాటిని ఆలోచించడం ద్వారా వారు నిరుత్తరులై ఉన్నారు. పౌలు గారికి దేవుడు ఏమని, ఆ రోజుల్లో ఫిలాసఫర్స్ జ్ఞానవంతులు అందరూ ఆశ్చర్యపోయేవారు పౌలు జ్ఞానానికి. పౌలు గారికి దేవుడు అనుగ్రహించిన జ్ఞానానికి. ఎందుకంటే వారు వచ్చి ప్రభు దగ్గర మోకాళ్ళు వేస్తారు చాలామంది. క్రైస్తవం అంటే లైఫ్లో ఒక పార్ట్ కాదు, ఇది లైఫ్. ఇది మనం దేవుని లైఫ్లో ఒక పార్ట్గా చూడొద్దు. దిస్ ఈజ్ లైఫ్. మనం చదివినను దేవుని కోసమే, మన ఉద్యోగం చేస్తున్నాను దేవుని కోసమే, చివరికి మన యొక్క కుటుంబం బ్రతుకుచున్నది ప్రభువు కోసమే. ఎందుకో తెలుసా, ఫైనల్ డెస్టినీ ఎక్కడ తీసుకెళ్తుంది? ఫైనల్గా మానవుడు ఎక్కడికి వెళ్తాడు? ఫైనల్గా మానవుడు వెళ్ళేది ఎవరి చెంతకో? దేవుని చెంతకే. మన లైఫ్లో దేవుడు ఒక పార్టా, దేవుడు లైఫా? దేవుడు ఒక పార్ట్ అయ్యాడు. ఈ రోజున అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటిది దేవుని జ్ఞానం. ఈరోజు చాలామంది యవనస్తులు దేవుడు తన ప్రభు సేవ కొరకు పిలుచుకుంటున్నాడంటే అది చాలా సంతోషకరం. ఒకప్పుడు రోజుల కంటే ఈ రోజులు ఏం చేశాడనంటే, అనేక మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఈ రోజున నిజంగా ఈ సంఘంలో ఉన్నటువంటి సహోదరులు బట్టి ఆయా ప్రాంతాల్లో దేవుడు వారు ఉన్నతంగా చదువుకున్నప్పటికీ ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారు. దే నో, వారికి తెలుసు వాళ్ళకి క్రీస్తు ఎంత గొప్పవాడు అనేటువంటిది. ఏసీ రూముల్లో కూర్చోవలసిన వారు ఎండలో తడుస్తున్నారు. కారణం ఏంటి? బోలు సమస్యలు ఉంటాయని తెలుసు కూడా అందులో దూకిన వారు. ఎందుకు కారణము? ప్రభు కొరకు బ్రతకడం కంటే గొప్ప జీవితం లేదని కదా. కనుక ఈ రోజున మనం ఆలోచించినట్లయితే ఈ ప్రభు కొరకు బ్రతికేటువంటి ఒక గొప్ప తరుణం ఏంటనంటే ఆయన పునరుద్ధానాన్ని మనం విశ్వసించవలసిన వారు. కనుక ఈ సంగతి నానా విధములైనటువంటి జ్ఞానం. అందుకే చూడండి, పౌలు గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ యూదుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పునరుద్ధానం ఏం తీసుకొచ్చిందనంటే శత్రువుని చంపేసిందట. ఏంటి శత్రువు మానవుల కంటే? కడపట శత్రువు మరణం. ఏముంది 1 కొరింథీలో 15వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమంటున్నాడు? 15వ అధ్యాయం 26వ వచనము, కడపట నశింపజేయబడు శత్రువు మరణం. మానవులకి జీవితకాలం అంతా శత్రువు ఎవరు? మరణాన్ని ఎవరైనా ఇష్టపడతారా? లైఫ్లో మరణాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? కడపట నశింప చేయబడి శత్రువు మరణం. ఎందుకు అనంటే ఆ మరణాన్ని ఆయన ఏం చేశాడనంటే నశింపజేశాడు. అందుకే ఆయన ఏమంటున్నాడనంటే అక్కడ చెప్పినటువంటి మాట, ఓ మరణం అనే విజయం ఎక్కడ? ఈరోజు అత్యధికంగా మనల్ని భయపెట్టేది ఏంటి? దేనికి భయపడక్కర్లేదో ఎక్కువ దాన్ని భయపడుతున్నాం మనం.
మనం భయపడవలసిన దేవునికి, కానీ మరణానికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మరణ భయాన్ని ఆల్రెడీ తీసేశారు. అది ఎలా సంభవం అని అంటే, అందుకే క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క అనంత జ్ఞానంలో మనం కనుక ఆలోచించినట్టయితే క్రీస్తు ప్రభువారు శరీర రీతిగానే వచ్చాడు. ఎందుకంటే శరీరం అందరినీ భయపెట్టేది ఏది? మరణం. శరీరం అందరినీ భయపెడుతుంది కాబట్టి శరీరం అందరినీ కూడా అది ఏం చేస్తూ ఉంటుందనంటే, అది ఎంతగానో ఆ మాట వినేటప్పటికీ ఒక షాప్ వచ్చినగా మిగిలిపోయింది అది. కానీ ప్రభు ఏం చేశాడంటే తిరిగి లేచుడు ద్వారా ఆ మరణాన్ని ఏం చేశాడంటే, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఏం చేశాడండి ఆయన? విడిపించాడు. క్రీస్తు ప్రభు ఎగ్జాక్ట్గా ఈ శరీరంతోనే ఎందుకు వచ్చాడంటే, ఈ శరీరంతో ఉన్న వాళ్ళంతగా మరణమే ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే ఈ శరీరమే చనిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు తనకిష్టమైన వారు లేపుతాడు. కనుక ఇది దేవుని యొక్క ఒక విషయం ఏంటంటే, కోటి విద్యలు కూటు కొరకు అయితే ఇది కూటు కొరకు కాదు, ఇది నీ నిశ్చయం కొరకు. కనుక మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, మన యొక్క జీవన విధానంలో క్రీస్తు జ్ఞానమును అనుసరించి మనం నడవాలి. లేదంటే మనకి అది ఫైనల్గా అంతిమను కూర్చున్నటువంటి ఘోరమైన సమాచారం వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇంతగా మనల్ని ఏం చేశాడనంటే అందుకే పౌలు గారు యూదుల దగ్గరికి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో అన్యజనుల దగ్గర కూడా వెళ్ళాడు. ఆ ప్లేస్ మామూలు ప్లేస్ కాదు. అదే ప్లేస్ అంటే ఏథెన్స్ వెళ్ళాడు ఆయన. ఇప్పటికీ చాలా ఒలింపిక్స్ గేమ్స్ గ్రీస్లో జరుగుతాయి. ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. అందుకే మంచి పోరాడితే నా పరుగు కడముట్టించిన మాట పౌలు గారు ఎక్కువగా వాడడానికి గల కారణం ఏంటంటే, పరుగు పందాలు అప్పటి నుంచే ఉన్నాయి. ఇంకా మాత్రం కాదు, ఓపికతో పరిగెట్టండి. ఈ మాటలు ఎందుకంటే ఆ గేమ్స్ని చూసినటువంటి వారికి ఆ నాలెడ్జ్ తెలుసు కాబట్టి, ఇప్పుడు క్రైస్తవులు అంటాడు మీరు కూడా క్రీస్తు కొరకు ఓపికతో పరిగెట్టండి అనేటువంటి నాలెడ్జ్ని తీసుకొస్తున్నాడు ఆయన. బైబిల్ జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పదేనంటే, ఇక్కడ చూడండి అదే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన దేని గురించి మాట్లాడాడు. 17వ అధ్యాయము అక్కడ అంటున్నాడు చూడండి, 17వ అధ్యాయము 25వ వచనము, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాదు. మనుష్యుల చేతులతో సేవించబడేవాడు కాదు. తర్వాత ఏముందనంటే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఏం చేశాడు? ఆయన సృష్టించి ఒకరి నుండి మానవులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒకరి నుండే వచ్చారు. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది లేదు బైబిల్లో. ఒకవేళ ఎవరైనా క్యాస్ట్ సిస్టమ్ గురించి పిచ్చోళ్ళు ఉంటే వాళ్ళకి శిక్ష తప్పదు. ఎందుకంటే బైబిల్ చెప్పట్లేదు దాని గురించి. లేదంటే మరి సమాజంలో ఉన్నాం కదంటే, సమాజము నీకు గొప్పదా, దేవుడు గొప్పవాడా? అది నువ్వు తేల్చుకోవాలి. నువ్వు అది డిసైడ్ అవ్వ ముందు. సమాజం గొప్పదా, దేవుడు గొప్పవాడా? సమాజం కంటే దేవుడు గొప్పవాడు కదా. నువ్వు ఎవరు ఆజ్ఞ ఎక్కువ పాటిస్తున్నావో ఆ టైంలో, మనం ఎవరు ఆజ్ఞ ఎక్కువ పాటిస్తున్నామో ఆ టైంలో ఆయన గొప్పవాడని చెప్తున్నాం. సమాజాన్ని పాటించామనుకోండి, సమాజం గొప్పదని చెప్తున్నాం. ఎవరికంటే? దేవునికంటే. కానీ సమాజం అంతా చివరికి ఎవరి దగ్గర మోకాలు వేయాలి. అందుకే అన్నాడు, ప్రతి మోకాలు ఎదుట ఆయన వంగుతాయి ఖచ్చితంగా, ప్రతి మానవులు కూడా. ఈరోజు ఎవరెవరు ఏమని ఈ సిద్ధాంతాలు ఆచారాలతో వారందరూ వంగుతారు అక్కడ. కానీ వంగింది పనిచేయదు అక్కడ. ఇక్కడ వంగితే మంచిది. ఖచ్చితంగా వంగుతారు ఓ రోజు, వన్ డే. ప్రతి మోకాళ్ళు, ప్రపంచ మానవులందరూ కూడా ఆయన ముందు వంగుతారు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. కానీ ఆవిడ పనిచేయదు. భూమి మీద వంగిన వాడే చివరికి ఫైనల్గా రక్షించబడతాడు. కనుక ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటిది మాట ఏంటంటే, 27వ వచనంలో కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఆయన అంటున్నాడు, 28వ వచనంలో, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగనము, అటువల్లే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కూడా కొందరు చెప్తున్నారు. దేవుడు సంతానమని మీ వాళ్ళ కవిత్వాన్ని కూడా చదివేశాడు ఆయన. మీ కవిశ్వరంలోనే కదా చెప్తున్నారు. సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్.
కనుక కిందకి ఇంకా చెప్తున్నాడు, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. అక్కడ చెప్తున్నాడు వారికి ఇందులో దేవత్వం అనేటువంటిది లేదు. వారందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళకి ఎంతమంది అయితే తెలిసిన దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఏం కట్టేశారంటే వాళ్ళు బలిపీఠాలు కట్టేశారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏమంటారంటే నాకు అందరి దేవుళ్ళు ఇష్టమేనండి. ఎలాంటి వాళ్ళకి అందరికీ మెసేజ్, అసలు అందరి దేవుళ్ళు లేరు కదా. ఆయన ఏమన్నాడంటే ఎస్ మీరు అందరి దేవుళ్ళు నాకు కొంతమంది తెలివైన వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే నేను ఎవరిని దూషించనండి. అసలు లేనైనా ఎలా దూషింతావు, లేరు కదా. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో తెలియబడిన దేవుని కానీ రాశారు మీలో ఒకటి. అంటే మీకు ఒకటి ఉంది, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఒకవేళ ఆయన పేరు తెలియబడిన దేవుని అక్కడ పేరు రాసేస్తారు మీరు. ఆ తెలియబడిన దేవుడే నిజమైన దేవుడు, ఆ తెలియబడిన దేవుడే అసలైన దేవుడు. అది చెప్పడానికే మేము మంచిగా వచ్చాను నేను. కనుక ఆయన ఏమంటున్నాడనంటే ఒక మాట చెప్పాడు, ఆ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి, 30 వచ్చులో, ఆజ్ఞాన కాలంలోని దేవుడు చూచి చూడనట్టుగా ఉండిను, ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఏం చేస్తున్నాడు, ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి. ఎవరు నియమించాడు ఆయన? తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి ఏం చేశాడండి, తాను నిర్ణయించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును ఏం చేశాడు ఆయన. ఇది ఎంతమంది నమ్ముతున్నారు భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక నిర్ణయం ఉందని? భూలోకంలో మనుషులందరికీ కూడా తీర్పు తీర్చబోయేటువంటి ఒక డేట్ని ఇచ్చాను. తర్వాత మృతుల్లో నుండి, చూడండి ఇదే మనం మొట్టమొదట చదువుకున్నటువంటిది, మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఏం కలగజేశాడు ఆయన. మృతుల్లో నుంచి ఎవరు లేచారు? ఆయన తిరిగి లేకపోతే సువార్త వ్యర్థం, సంఘం వ్యర్థం, అపోస్తులు వ్యర్థం. కానీ ఆయన డైరెక్ట్గా తిరిగి లేచిందని ఎవిడెన్స్లుగా ఆయనతో ఉన్నవారు చూశారు. ఒకవేళ పేతురికి ఆయన తిరిగి లేపబడకపోయి ఉంటే సువార్త ప్రకటించేవాడు కాదు. ఎందుకంటే ఆయనకు కొంచెం భయం ఉంది. ఆయనకి ఏ భయం అంటే నన్ను ఎవరైనా ఏం చేస్తారు, చంపేస్తారు. కాబట్టి యేసు ప్రభుకి నాకు సంబంధం లేదని చెప్పుకుంటాను, అప్పుడు నేను సేఫ్ అయిపోవచ్చాను అనుకున్నాడు. కానీ తిరిగి లేచిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మేము ఎవరితో అయితే తిరిగామో ఆయన తిరిగి లేచాడు, ఇంకా మాకు భయం ఏంటి మరణం గురించి, ఇప్పుడు చంపుకోండి మమ్మల్ని. ఒక చోట అన్నారు మీరు యేసు ప్రభు గురించి మాట్లాడడానికి వీల్లేదంటే ఏమన్నారు వాళ్ళు, దేవుని మాట వింటే న్యాయమా, మీ మాట వింటే న్యాయమా, మీరే తెలుసుకోండి అని అన్నారు. మేము మాత్రం ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేం. ఎందుకంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆయన తిరిగి లేచాడు. ఈరోజు ప్రపంచ చరిత్రలో సువార్త అనేటువంటిది ఆ 12 మందిని పంపించడం ద్వారా సర్వలోకానికి ఏమందిందండి ఈరోజు. ఇది దేవుని యొక్క అనాదికాల సంకల్పం. ఒక విషయం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు 32వ వచనంలో చూడండి, మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు ఏం చేశారు. ఇప్పుడు ఎంత వాక్యం చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏమంటారంటే ఫోన్లో చచ్చిపోయిన తర్వాత ఏముందని, ఇలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పాడు. నవ్వారట కొంతమంది. ఆ తర్వాత కూడా చూసుకుందామండి, భూమి మీద బ్రతకవలసిన అవసరం లేదు కదండి. చివరికి ఎక్కడికి వెళ్తావు, ఆయన దగ్గరికి కదా వెళ్ళవలసింది. కనుక ఇంకొక మాట అన్నాడు, మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారు, మరికొందరు దీన్ని గూర్చి వీళ్ళకి ఒక అలవాటు ఉంది, కొత్త విషయాలు ఏమైనా ఉంటే రిపీటెడ్గా వింటారు కానీ ఫాలో అవరల్లో. 2 రకాల ప్రజలలో. గ్రీకులకి ఏంటంటే కొత్త సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే మళ్ళీ వినాలి, ఈ నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర, మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ చెప్పంటున్నారు. కానీ చెప్పిన దానివల్ల ఏం చేయట్లేదు. చాలామందికి బైబిల్ లోతుగా తెలుసుకోవాలని ఉంటుంది, కానీ తెలుసుకున్న దాన్ని లోబడరు. బైబిల్ ఇస్ నాట్ గివెన్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. బైబిల్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ అది మన జీవితాన్ని రూపాంతరం చెందుటకు ఇవ్వబడింది. ఆ వాక్యమును మనం విశ్వసించి మన జీవితాలను కొనసాగింది. విశ్వసించడం అనేటువంటి విశ్వసించాలి అని అంటే దాన్ని మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడిని ప్రసంగాలు ప్రతి దాంట్లో ఆయన మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే మనుషుడు మర్చిపోతాడు కాబట్టి.
మరలా మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక కింద ఇంకొకటి చూడండి ఏమంటున్నారంటే 30 ఇంకోసారి విందమని చెప్పిరి. ఇదే సబ్జెక్ట్ ఇంకోసారి చెప్తే మేము వింటామని కొంతమంది ట్రై చేశారు. కొంతమంది ఏం చేశారు? నవ్వారు. కొంతమంది నవ్వారు పునరుద్ధానం గురించి చెప్తే, కొంతమంది ఇంకోసారి వింటామన్నారు. ఇంకో చూడండి, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించరి. ప్రసంగం చేసిన తర్వాత ఈ 3 రిజల్ట్లు బయటకు వస్తాయి. ప్రసంగం చేసిన తర్వాత కొంతమంది అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. రెండోది, ఇంకోసారి వింటే బాగుంది అనిపిస్తారు, మంచి సబ్జెక్ట్ అనేవాళ్ళు ఉంటారు, మంచిదే. కానీ ఇంకో కొంతమంది హత్తుకొని విశ్వసిస్తారు. వారిలో నువ్వు ఒకడో కావాలి, వారిలో మనం ఒకళ్ళం కావాలి. హత్తుకొని విశ్వసించడం, ఆయన మాటలను విశ్వసించడం. ఎందుకంటే ఈ ఎవరి మాటలంటే సర్వోన్నతిని మాటలు, ఇవి దేవుని మాటలు. ఎందుకంటే ఆయన అనాదికాల సంఘంలో క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని దేవుడు ఏం చేశాడంటే మనందరం నమ్మడానికి. అందుకే అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను నేను. సిమోన్ పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఈ రోజున ఏం చేశారంటే అబద్ధ బోధలు ఎలాగైపోయినాయి అంటే, ఈరోజు దేవుని సంకల్పమో చెప్పట్లేదు, సువార్త అంటే ఏంటో తెలియట్లేదు, సంఘం అంటే ఈ రోజున. కాబట్టి సంఘాలు ఎలా కడుతున్నారంటే వారు సువార్త మీద సంఘాలు కట్టబడుతున్నాయి. అబద్ధ బోధ అదే. అందుకే టీవీల్లో యూట్యూబ్లో ఎమోషనల్ స్పీచ్ కనెక్ట్ అయిపోతున్నారు చాలామంది, సంకల్పం తెలుసుకోకుండా. ఆ సంకల్పం ఇది దేవుని సంకల్పం, ఇది నేను బోధించేది కాదు, బైబిల్లో వచనాల ప్రకారంగా ఉన్నటువంటి సంకల్పం ఇది. కనుక ఏం చేస్తున్నారంటే ఎమోషనల్ స్పీచ్కి రియాక్ట్ అవుతున్నారు. కానీ క్రీస్తు పునరుద్ధానానికి రియాక్ట్ అయ్యేటువంటి వద్దే క్రైస్తవ్యం. క్రీస్తు పునరుద్ధానానికి ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసినట్టు, ఇప్పుడు మరణం, ఇప్పుడు మనకు వ్యాధులు లేదంటే కష్టాలు శ్రమలు ఈ శరీరంతో ఉంటాయి, కానీ శరీరం ఉండదు కదా. ఆరోగ్యంగా ఉన్నాం. కొంతమంది ఏమంటుంటారంటే 90 సంవత్సరాలండి, నాకు ఈరోజు బీపీ షుగర్ ఏమీ లేదండి, చాలా సైకిల్ దొక్కేస్తానండి. అయితే ఏంటి, చచ్చిపోవా? చనిపోవా? చచ్చిపోతాడా? చచ్చిపోడా? కనుక 100 సంవత్సరాలు అంటే చాలా ఆరోగ్యం ఉంది, ఇవన్నీ కాదు. నెక్స్ట్ ఏంటి? చనిపోయిన తర్వాత ఒకవేళ జీవితం శరీరంతో కష్టాలు అనిపించావు, కానీ కష్టాలు అనిపించిన ఈ శరీర రీతిగానే ఇవన్నీ కూడా. కానీ ఒకరోజు మనకి ఏ శరీరం ఉందంట, కొరింథీ పత్రికలో మహిమ శరీరాన్ని ఏం చేస్తాడండి, ఆ మహిమ శరీరానికి ఏం లేదు, మరణం లేదు. అందుకే ఈ శరీరంతో ఉన్నంతకాలం ఈ కష్టాలు, దీని గురించి మనం ప్రార్థన చేస్తూ నలిగిపోతూ దేవుని కొరకు బతుకుతూ ఉంటాం. కానీ ఒక రోజు ఏమన్నాడనంటే, ఈ మత్స్యమైన దాని మీద మత్స్యతను కలిగి ఉంటుంది, క్షయమైనది అక్షయతను ఏం చేసుకుంటుంది, ధరించుకుంటుంది. అది ఎలా, ఎవరు వల్ల అది అనుగ్రహించబడిందంటే క్రీస్తు వల్ల. అందుకే అన్నాడు పౌలు గారు, ఏమన్నారంటే విజయం ఉంది, ఒకరోజు మరణం మింగివేయబడుతుంది. అందుకే ఓ మరణమాన విజయం ఎక్కడ అంటున్నాడు, ఓ మరణమాన్ని నీ మూలు ఎక్కడ అంటున్నాడు. ఆరోగ్యవంతులుగా ఈ భూమి మీద జీవించడం వల్ల ఏదో కలిసి వస్తుందని అనుకోకండి. లేదంటే నాకు ఎప్పటివరకు ఏ వ్యాధి రాలేదండి, నా బాడీ అన్నిటికీ తట్టుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటిదండి కూడా శ్రమ పడకండి. క్రీస్తు ఈ శరీరంలో మహిమాన్వితుడిగా నివసిస్తున్నాడా? అలాంటప్పుడు ఈ శరీరం పౌలు వలె నలిగిపోయినా పర్లేదు, పేతురు వలె దెబ్బలు తిన్నా పర్లేదు. ఒకవేళ అనారోగ్యంలో ఉన్న తిమోతి కూడా కడుపు జబ్బు ఉందంట పాపం ఆయనకి. తిమోతి కడుపు జబ్బు నిమిత్తం ఇదిగో అంటున్నాడు. కానీ నువ్వు క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము తిమోతి రాస్తున్నాడు. అతడు ఎపఫ్రోదితు గురించి మాట్లాడుతున్నాడు. చాలా రోగి ఉన్నాడు, కానీ అతడు చాలా మంచివాడు. కనుక ఈ భూమి మీద ఏ ప్లస్లో ఏ మైనస్లో అన్నది ముఖ్యం కాదు, కానీ క్రీస్తే మన జీవితానికి ముఖ్యం, మూలకారకుడై ఉన్నాడు. కనుక మనం చెప్పవలసిన బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉన్నాం. అందుకే ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరవని మనం రూఢిగా నిశ్చయించుకోవాలి. కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, లైఫ్ ఇంకా ఈ భూమి మీద నాకు లేదు అనే టైంలో కూడా క్రీస్తుని విశ్వసించగలగాలి. ఇంకా నాకు లేదు రేపు నుంచి అన్నప్పుడు కూడా, ప్రభా నీ చిత్తం, నీ కొరకు ఈ భూమి మీద నేను బ్రతకాలని అనుకుంటే అప్పటికి. ఎందుకంటే అందుకే మనలో మనం ఎప్పుడు, అందుకే అన్నాడు, ఇక జీవించేవాడును
మనలో మనం జీవిస్తున్నామా, క్రీస్తు జీవిస్తున్నాడు? ఇక జీవించేవాడు నేను కాదు, నేను జీవించడం మానేశాను. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారంటే క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నిజంగా మనలో క్రీస్తు జీవిస్తే మనకు వచ్చే ప్రతి శ్రమ కూడా, అందుకే అన్నాడు, క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులు. అటువంటి గొప్ప నిరీక్షణతో దినదినము ఉన్నతంగా ఉత్సాహంగా క్రీస్తు కొరకు బ్రతకాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ నన్ను నేను కూడా ప్రోత్సహించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు విన్నటువంటి మీ అందరికీ వందనాలు.